హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఫ్యాక్టరైజేషన్ 14th చాప్టర్ని లోని ఇంట్రొడక్షన్ మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ న్యూమరికల్ నంబర్స్ నేర్చుకుందాం. న్యూమరికల్ నంబర్స్ అంటే మనకి న్యాచురల్ నెంబర్స్ అన్నీ వస్తాయి అనమాట. 1 నుంచి స్టార్ట్ అవుతాయి మనకు తెలుసు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ న్యూమరికల్ నంబర్స్లోకి వచ్చేసరికి మనం ఒక 6 ఉంది అనుకోండి. ప్రోడక్ట్ 6, 2 into 3 నథింగ్ బట్ 6. సో ఇది 6 అనే దానికి ఈ 2 and 3 ఆల్సో బోత్ ఆర్ ఫ్యాక్టర్స్ అనమాట. 1 into 6 కూడా 6 అవుతుంది. సో 6కి 1 6 కూడా ఫ్యాక్టర్స్. వీటిని ఫ్యాక్టర్స్ అని అంటారు అనమాట. సో మనం ఫస్ట్ ఒక 30 తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. 30ని సరే 1 టేబుల్తో చేస్తే 30 times 30. సో మనకి ఎండ్ ప్రోడక్ట్ 0 రావాలి. సో ఇది దీనికి 1 అనేది ఒక ఫ్యాక్టర్. 30కి 1 అనేది ఒక ఫ్యాక్టర్. తర్వాత సెకండ్ టేబుల్ చూసుకుంటే 30లో 15 times 30. సో 0. సో 2 అనేది కూడా ఒక ఫ్యాక్టర్ 30కి. నెక్స్ట్ 3 10 times 30, 0. సో 3 అనేది కూడా ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ 4 పోదు, మళ్ళీ 5 టేబుల్లో 30 వచ్చింది. 30 6 times, సో 0 వచ్చింది. సో 5 అనేది కూడా ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చి 6 టేబుల్లో 30. సో 5 times కాబట్టి సో 0 ఎండ్ ప్రోడక్ట్. సో 6 కూడా ఒక ఫ్యాక్టర్ 30కి. నెక్స్ట్ వచ్చి 6 అయిపోయింది, 7 లేదు, 8 లేదు, 9 లేదు, 10. మళ్ళీ 10 30లో 3 times 30, 0. సో 10 అనేది కూడా ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ 15 టేబుల్లో పోయింది. 30 2 times. సో 15 కూడా ఒక ఫ్యాక్టరే. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ 30 1 time, 0. సో ఇవన్నిట్లో కూడా ప్రతి దాంట్లో చివరగా వచ్చేది మనకి 0. రిమైండర్ మనకి 0 వస్తుంది కాబట్టి సో 1 నుంచి ఇక్కడ 1 2 3 5 6 10 15 13 ఇవన్నీ కూడా 30 యొక్క ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లో మనకి వేరియబుల్స్ ఉంటాయి. అంటే ఎలా ఎక్స్, వై, జెడ్, ఏ, బి ఇలా ఉంటాయి అన్నమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఎగ్జాంపుల్ 5xy. వీటికి ఫ్యాక్టర్స్ 5xyకి ఫ్యాక్టర్స్ ఏవి అని అడిగితే 5 ఒక ఫ్యాక్టర్ 5 into x into y. సో వీటికి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? ఫ్యాక్టర్స్ దీనికి 5 ఒక ఫ్యాక్టర్, x ఒక ఫ్యాక్టర్, y ఒక ఫ్యాక్టర్. డివైడ్ చేస్తే తెలిసిపోద్ది మనకి. 5xy డివైడెడ్ బై 5తో చేసాం అనుకోండి. 5 క్యాన్సిల్ అయ్యి xy రిమైండర్. నెక్స్ట్ 5xyని మనం xతో క్యాన్సిల్ చేస్తే 5y అనేది. నెక్స్ట్ థర్డ్ దాంట్లో 5xyని yతో y క్యాన్సిల్ అయితే 5x. సో ఇక్కడ మనకి 5 ఒక ఫ్యాక్టర్, x ఒక ఫ్యాక్టర్, y ఒక ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లో వాటిలో ఇచ్చినటువంటి 3 కూడా అవి ఫ్యాక్టర్స్ కింద వస్తాయి అన్నమాట. 5 x y ఈ 3 కూడా ఫ్యాక్టర్సే. సో మెథడ్స్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ లో మెథడ్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్, ఫ్యాక్టరైజేషన్ బై రీగ్రూపింగ్ టర్మ్స్, ఫ్యాక్టరైజేషన్ బై ఐడెంటిటీస్, ఇంకొకటి ఉంది స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్స్ అని ఉంది. సో నాకు ఇక్కడ స్పేస్ సరిపోయి దాన్ని బట్టి
స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్స్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ ఇస్ ద మెథడ్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్. మనకి దీంట్లో కామన్ ఫ్యాక్టర్ ఏది వచ్చింది అనేది ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. 2x + 4 ఇది ఇచ్చారనుకోండి. 2 × x 2x ప్లస్ 4ని ఎలా రాసుకుంటాం? 2 × 2 కింద రాయాలి. 2 2s 4. సో వీటిల్లో కామన్ ఏముంది? ఇక్కడ 2 ఉంది, ఇది ప్లస్తో సపరేట్ అవుతుంది అనమాట. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. సో ఇక్కడ ఈ రెండిట్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి సో దీన్ని కామన్ ఫ్యాక్టర్ కింద 2 తీసుకుంటున్నాం. సో మిగిలింది మనం బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ 2xలో 2 అవుట్ సైడ్ వస్తే ఇంకా మిగిలింది మనకి ఇక్కడ ఎక్స్, ఈ ప్లస్కి ప్లస్, ఇక్కడ ఒక 2 ఇక్కడ అవుట్ సైడ్ వచ్చింది. సో మిగిలింది ఇంకొక 2 అనమాట. సో 2 × x + 2. సో దీన్ని కామన్ ఫ్యాక్టర్ ఇలా ఈ మెథడ్ ద్వారా కామన్ ఫ్యాక్టర్ని బయటికి తీయడం అనమాట. దీన్ని నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాక్టరైజేషన్ బై రీగ్రూపింగ్ టర్మ్స్, రీగ్రూప్ చేయడం. దీన్ని కూడా ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. 2xy + 2y + 3x + 3. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2xy ఒక టర్ము, ఇక్కడ 2y ఒక టర్ము, ఇక్కడ 3x ఒక టర్ము, ఇక్కడ ఒక 3 ఒక టర్ము. సో వీటిలో ఏది కూడా కామన్ ఒక్క దాంట్లో కూడా లేదు. ఈ రెండిట్లో 2 కామన్గా ఉంది, y కామన్గా ఉంది. ఈ రెండిట్లో 3 ఒకటే కామన్గా ఉంది. సో రీగ్రూప్ చేసుకోవడం అనమాట, రీగ్రూపింగ్. ఈ రెండు కలిపి ఒక గ్రూప్ చేయడం, ఈ రెండు కలిపి ఒక గ్రూప్ చేయడం అనమాట. సో ఈ రెండిట్లో చూస్తే ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ తీద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి సో y కామన్ ఫ్యాక్టర్. సో బ్రాకెట్స్ ఓపెన్. తర్వాత ఈ 2y అవుట్ సైడ్ వస్తే ఇంకా మిగిలింది x ప్లస్ ఇక్కడ 2y కంప్లీట్గా అవుట్ సైడ్ వచ్చేసింది. సో ఇక్కడ ఏమీ లేదు అంటే 1 అని అర్థం. నెక్స్ట్ ఈ ప్లస్కి ప్లస్. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్లో 3 కామన్గా ఉంది. సో 3 కమ్స్ అవుట్ సైడ్. సో 3xలో 3 అవుట్ సైడ్ వస్తే ఇంకా మిగిలింది x. ఈ ప్లస్ ఇక్కడ 3 ఒక్కటి కూడా బయటకు వచ్చేసింది కాబట్టి ఇట్ కమ్స్ అవుట్ సైడ్ కాబట్టి సో ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ 1 అన్నట్టు. సో ఇక్కడ x + 1 ఉంది, ఇక్కడ x + 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ 4 టర్మ్స్ని ఇక్కడ 2 టర్మ్స్ కింద మనం డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ x + 1 ఉంది కాబట్టి ఇక్కడ x + 1. ఇంకొక టర్మ్ ఎలా వస్తుంది? 2y + 3, ఇక్కడ +3. సో ఇక్కడ 2 టర్మ్స్ కింద డివైడ్ చేసినట్టు. ఫ్యాక్టరైజేషన్ బై ఐడెంటిటీస్. ఇక్కడ ఐడెంటిటీస్, ఫ్యాక్టరైజేషన్ బై ఐడెంటిటీస్ అంటే మనం అంతకుముందు నేర్చుకున్నట్టే a + b² = a² + 2ab + b². సో ఇది ఒక ఐడెంటిటీ అనమాట. ఇలా ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ మనకి x² + 8x + 16 ఇలా ఇచ్చారనుకోండి. అప్పుడు మనకి ఇది స్క్వేర్లో ఉంది, ఈ x అనేది స్క్వేర్లో ఉంది. సో 16 అనేది 4², 4 × 4, 4 4s అంతా 16. సో దీన్ని 4² కింద రాసుకోవచ్చు కదా. సో x² ఈ ప్లస్ ఈ లాస్ట్ ఇది రాస్తాను మళ్ళీ. 16ని 4² కింద, 4² సో మనకి ఇక్కడ మధ్యలో 2ab రావాలి. సో 2కి 2, ఏ విషయంలో ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. ఏలో x 2 × x ఇక్కడ 4 అనమాట. 4 2s 8 కదా, 8x. 4 × 2, 4 2s 8 × x 8x. సో మనకి ఇది సరిపోయింది. సో దీన్ని a + b² రూపంలో ఎలా రాస్తాము? a మనకు తెలిసింది x అని, ప్లస్ b ఏంటి 4. సో a + b² ఇది, దట్ ఈజ్ ఈక్వల్ x + 4 x + 4. సో ఇది ఫస్ట్ ఐడెంటిటీ. సో సెకండ్ ఐడెంటిటీ వచ్చేసరికి a - b². సో దట్ ఈజ్ ఈక్వల్ టు a² - 2ab
ప్లస్ బి స్క్వేర్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. 4y స్క్వేర్ మైనస్ 12y ప్లస్ 9. సో ఇలా ఇచ్చారనుకోండి. సో 4ని ఎలా రాస్తాం? 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 9ని 3 స్క్వేర్ కింద. 3 ఇంటూ 3 9, 2 ఇంటూ 2 4 అనమాట. సో దీన్ని ఎలా రాస్తాం? ఇక్కడ 2, ఈ y అలాగే ఉంటుంది, హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4y స్క్వేర్ వచ్చింది. సో మైనస్ మైనస్ ఇక్కడ లాస్ట్లోది ప్లస్ 3 స్క్వేర్, 3 హోల్ స్క్వేర్. సో మనకి ఇది ఏ ఇది బి అని అర్థమైంది. సో 2 ఇంటూ ఏ ప్లేస్లో ఏం రాస్తాం? 2y రాస్తాం. నెక్స్ట్ 3, మనకి 12y రాయాలి. 3 2s 6, 6 2s 12y. సో ఇది మనకి ఈ మిడిల్ టర్మ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. దీన్ని స్ప్లిట్ చేసాం అంతే. సో దీన్ని రావడానికి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాయడానికి ఇది ఏ అని మనకు తెలుసు. 2y అనేది ఏ, బి అనేది మైనస్కి మైనస్, బి అనే దాంట్లో 3 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 3, 2y మైనస్ 3. సో ఇది సెకండ్ ఐడెంటిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ఐడెంటిటీ. థర్డ్ వన్ వచ్చేసరికి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. సో దీన్ని ఎలా రాస్తాము? ఎగ్జాంపుల్ 49 స్క్వేర్ మైనస్ 36 ఇచ్చారనుకోండి. 49 అనేది 7 స్క్వేర్, ఇది 6 స్క్వేర్. 6 ఇంటూ 6 36. 49 ఇచ్చి 7 ఇంటూ 7 49 అనమాట. సో 49కి బదులు 7 రాసి ఇక్కడున్న p ఇట్లా రాసి హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ నథింగ్ బట్ 49 అండ్ p స్క్వేర్కి p స్క్వేర్. ఇక్కడ మైనస్ 36కి 6 హోల్ స్క్వేర్. సో మనం ఇది ఎలా, ఇది ఏ టర్మ్, ఇది బి టర్మ్. సో కాబట్టి 7p ప్లస్ 6, 7p మైనస్ 6. సో దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఇలా రాయాలన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ ఐడెంటిటీ. సో ఫోర్త్ వచ్చి స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్. స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ అనమాట. ఇది లాస్ట్ వన్. సో ఎగ్జాంపుల్తో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. మనం ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో ప్రతి దాంట్లో ఇది స్క్వేర్స్. ఇక్కడ 16 అంటే 4 స్క్వేర్ అని, ఇక్కడ వచ్చి 49 అంటే 7 స్క్వేర్ అని, 36 అంటే 6 హోల్ స్క్వేర్ అని మనకు తెలుసు. కానీ ఇక్కడ 6 హోల్ స్క్వేర్ అనేది ఎక్కడా కూడా రాలేదు. ఇక్కడ హోల్ స్క్వేర్ లేదు, ఇక్కడ మాత్రమే స్క్వేర్ ఉంది. ఇది 6 రాదు, ఎందుకంటే 2 2s 4, 3 3s 9 వస్తుంది. 6 ఎక్కడ రాదు కాబట్టి ఇది స్క్వేర్ కాదు దేనికి. సో దీంట్లోనే ఉంది స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ అని. ఈ మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేయాలి. సో ఈ మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ కంటే ముందే ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. సో ఇక్కడ 1 ఉంది అనుకోవాలి. సో ఈ 1ని ఈ లాస్ట్ లో ఉన్న టర్మ్ ని ఇంటూ చేయండి. 1 ఇంటూ 6, సో 6. సో ఈ 6ని డివైడ్ చేస్తే 3 టైమ్స్. సో 3తో 1 టైం. అంటే ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇక్కడ 2 ఒకటి, 3 ఒకటి ఫ్యాక్టర్ అనమాట. సో ఎక్స్ స్క్వేర్కి ప్లస్ 5xని ఎలా రాస్తున్నాను? 2x ప్లస్ 3x. దీన్ని మిడిల్ టర్మ్ ని నేను స్ప్లిట్ చేసి 2x కింద 3x కింద రాశాను. నెక్స్ట్ ప్లస్ 6. సో ఇప్పుడు ఎన్ని టర్మ్స్ అయినాయి? 4 టర్మ్స్ అయినాయి. ఇక్కడ ఉన్నది 3 టర్మ్స్. సో ఇక్కడ 4 టర్మ్స్ అయినాయి. సో దీంట్లో మనం రీగ్రూపింగ్ మెథడ్ ఉపయోగిస్తున్నాం. సో రీగ్రూపింగ్ మెథడ్, దీంట్లో రీగ్రూపింగ్ మెథడ్ ఉపయోగిస్తున్నాము.
సో ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి అనమాట. సో దీంట్లో కామన్ తీయాలి. x² ప్లస్ 2x. సో ఈ రెండిట్లో కామన్ ఏ ఉంది, x ఉంది. సో x కామన్ తీస్తే ఈ x² లో ఒక x అవుట్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ ఇంకొక x మిగులుతుంది. ప్లస్ 2x లో x బయటకు వచ్చింది, ఇక్కడ 2 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్లస్ కి ప్లస్, ఇక్కడ 3x ప్లస్ 6 ఉంది. సో ఇక్కడ కూడా మనం 3ని అవుట్ సైడ్ తీద్దాం. సో మిగిలింది ఇక్కడ x ఉంది కాబట్టి x ప్లస్ 2 అంటే 3 2s 6, ఈ 6 రావాలి. సో 3 2 6. సో ఈ బ్రాకెట్స్ లో వచ్చే రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ చూడండి x ప్లస్ 2 ఉంది, x ప్లస్ 2 ఉంది. సో సేమ్ ఉంటేనే మనం ప్రాబ్లం కరెక్ట్ చేస్తున్నట్టు, లేకపోతే రాంగ్ అది. సో ఇక్కడ రెండు స్ప్లిట్టింగ్ మిడిల్ టర్మ్ లో రెండు టర్మ్స్ ఏమొచ్చినాయి, x ప్లస్ 2, ఇంకొకటి ఈ x ను ఇక్కడ ఉన్న ప్లస్ 3, x ప్లస్ 3. సో ఇక్కడతో అయిపోయింది ఫ్యాక్టరైజేషన్ లో ఉన్నటువంటి 4 టైప్స్ నుంచి. ఇంకెంతకంటే ఎక్కువ ఆ చాప్టర్ లో ఏమీ లేవు. మీరు ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రం బాగా నేర్చుకుంటే కంపల్సరీగా ఆ చాప్టర్ లో మొత్తంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని ఈజీగా చేయగలరు. థ్యాంక్ యూ.